ఉత్తరాంధ్ర గర్జించింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. అలాంటిది చెడు చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది. ఉత్తరాంధ్ర జోష్ చూసిన తర్వాత నా ఒక్క విషయం అర్థమైంది. 2024 ఎన్నికల్లో ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ వస్తాం ఖాయం. ఆ ఫ్యాన్ మాడి మసైపోయి భూమి పైన కూడా పడతాం ఖాయం. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రన్నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. అంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ అంటే ఎలక్షన్ అభ్యర్థిగా నిలబడినప్పుడు మనకున్న ఆస్తులేంటి, అప్పులేంటి, మన పైన ఉన్న కేసులేంటి అవన్నీ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఆ ఎఫిడవిట్ లో 28 420 కేసులున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్. ఆయన ఒక 420 అయితే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 840. పేరుకే సలహాదారుడు కానీ ఇచ్చేవన్నీ పనికిమాల సలహాలు. ఆ సలహాలు ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి 150 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నాడు. ఈ బ్రోకర్ ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో, 2వ ఓటు పొన్నూరు నియోజకవర్గంలో. అప్పుడు నాకు అర్థమైంది ఈ దొంగ ఓట్లు వేసి గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం అని. ఎంత అన్యాయమో చూడండి. ఒక ప్రభుత్వ సలహాదారుడే దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించాలా. తిరుపతి ఉప ఎన్నికలు ఆనాడు వైకాపా ప్రభుత్వం గెలిస్తే అప్పుడే చెప్పా వీళ్ళకి దొంగ ఓట్లున్నాయి అందుకే గెలిచారని. ఆనాడే అధికారులు చెప్పా చట్టాన్ని ఉల్లంఘించొద్దు, మీరు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. ఇప్పుడు ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఆనాడే చెప్పా ఎర్ర బుక్కులు ఎక్కద్దండి, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. కొంతమంది వినలేదు, ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న 4 కుర్రోళ్ళని కలిశారు. కలిసి అన్న తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం కానీ నీకు జగన్కి తేడా ఏంటి అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా తమ్ముడు మీ లోకేష్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, ఈ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి. ఈ లోకేష్ ప్రజల్లో తిరుగుతాడు, జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. ఈ లోకేష్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ ఏకంగా 10th క్లాస్ పేపర్లు దొంగతనంతో పట్టుబడి పోలీస్ స్టేషన్కి వెళ్లిన వ్యక్తి. లోకేష్ కి క్లాస్మేట్లుంటే జగన్ కి జైలు మేట్లు ఉంటారు. ఈ జగన్ కేబినెట్ చూస్తే నాకు నవ్వేస్తుంది. వాళ్ళకి కొత్త అవార్డు వచ్చిందంట ఈ కేబినెట్ కి. కేబినెట్ అంటే మంత్రులు, వాళ్ళకు కొత్త అవార్డు వచ్చిందంట. అదేంటో తెలుసా? భారతదేశంలోనే అతి పనికి మాలవని కేబినెట్ అని ఒక సంస్థ అవార్డు ఇచ్చింది. ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే మంత్రులకు అసలు లేదు. ఈ మంత్రుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు గట్టిగా తోసి లేపితే వాళ్ళు ఏ శాఖ కూడా చెప్పుకునే పరిస్థితులు లేరు. కొన్ని ఉదాహరణలు ఇస్తా మన కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ అప్పారావు తిరుగుతాడు.
అది మన ఆర్థిక శాఖ మంత్రి బుర్రకత్త బుగ్గన్న. ఇసుకల గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి. ఇంకా ఏకంగా నకిలీ మద్యంతో పాటు కోట్లోనే దొంగతనం చేసిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంకా పిల్ల కాలువలు కూడా తవ్వలేని అరగంట అంబటి రాంబాబు గారు. అరగంట మర్చిపోయినారా? వీడియో చూడలేదా? మొత్తం వైరల్ అయింది కదబ్బా. అరగంట అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకా సొంత ఊర్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి పౌరుల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. గతంలో సన్న బియ్యం ఇవ్వమంటే సన్న బియ్యం ఇవ్వలేని సన్న బియ్యం సన్నాసి కొడాల నాని. ఇప్పుడు ఏకంగా పెట్టుబడులు తీసుకురండి, ఉద్యోగాలు కల్పించండి అని పరిశ్రమల శాఖ మంత్రిని అడిగితే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని తిప్పిమని అడిగే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్. ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు కనుకనే ఉద్యోగాలు రావట్లేదని చెప్పే వ్యక్తి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు. ఇది మనకున్న మంత్రివర్గం. ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల. ఈ సైకో జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి. అది స్విమ్మింగ్ పూల్ పథకం. అంటే అందరూ ఈత కొట్టాలంట. వాళ్ళ నాయకులు ఊరూరు తిరుగుతూ ప్రతి ఊరికి ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తా అన్నారు. అనుకున్నాం బాబు ఇది చాలా డబ్బులతో కూడింది కదా, స్విమ్మింగ్ పూల్ ఎట్లా తీసుకొస్తారనుకున్నా. తర్వాత నాయకుడిని అడిగిన, మా మంగళగిరిలో వైకాపా నాయకుడిని అడిగిన, అన్న ఊరూరు స్విమ్మింగ్ పూల్ ఎట్లా అవుతుందంటే, అరే రోడ్లు చూసినావు కదా ఎంత పెద్ద గుంతలు ఉన్నాయో, అందుకే ఊరూరు ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తా ఉన్నా అని చెప్పాను. దాంట్లో పొరపాటున స్కూటర్ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోజుకి వందలాది మంది ఈ రోడ్ల పైన తిరిగి చనిపోయే పరిస్థితి. అంతెందుకు కనీసం 10 కిలోమీటర్లు రోడ్డు పైన ముఖ్యమంత్రి గారు ప్రయాణించట్లేదు. అమరావతిలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఉన్నారు కదా సలహాదారుడు సజ్జల, ఆయన అడిగాడు, ఏంటబ్బా మీరు 10 కిలోమీటర్ల రోడ్డు పైన మీరు వెళ్ళట్లేదు అని అడిగితే సజ్జల్ని రమ్మన్నాడు. గట్టిగా 2 పీకాడు జగన్. పీకి మన రోడ్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం, అందుకే నేను హెలికాప్టర్లు వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇంకా ఈ మధ్యన వస్తున్నా తమ్ముడు, ఇంకా అవునా నా స్పీచ్ 2 నిమిషాలు ఓపిక పట్టు. ఈ మధ్య నేను తిరుగుతుంటే ఊరూరు మా నమ్మకం నువ్వే అని బోర్డులు కనపడుతున్నాయి. ఆ బోర్డు పైన ఒక 420 ఫోటో ఉంది. ఆ 420 జగన్ నేను అడుగుతున్నా, సొంత తల్లి చెల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేమెట్లా నమ్మాలో స్వామి అని. ఎన్నికల ముందల తల్లిని రోడ్డుపైకి గెంటాడు ప్రచారం చేయమని. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెల్లమ్మ పాదయాత్ర చేసింది. 2019లో ఏకంగా బస్ యాత్ర చేసి ఈయన గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన వ్యక్తి జగన్.